ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూళ్ళు, కాలేజీలు, అలాగే దుకాణాలు, సో ఆల్మోస్ట్ అయితే మనకు బస్సులు కూడా అయితే మనకు ఆటంకం అనేది కలిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తుంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. అయితే మనకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుండి బస్సులు బంద్. ఇక్కడ టీఎస్ఆర్టీసీ అద్దె బస్సులు యజమానులు రేపటి నుండి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకం ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ వల్ల ప్రమాదాలు కూడా అయితే జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి పేర్కొన్నారు. దీంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వారిని ఇవాళ చర్చలకు ఆహ్వానించింది. చర్చలు సానుకూలంగా లేకపోతే సమ్మె యథావిధిగా చేస్తామని చెప్పేసి యజమానులు హెచ్చరించారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, నాకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తున్నారండి తెలంగాణ ప్రభుత్వము. అయితే దీని కారణంగా మహిళలు చాలామంది అనుకున్న లోడ్ కంటే ఎక్కువ లోడ్ అనేది బస్సుల్లో పెరుగుతుంది కాబట్టి, సో దీని కారణంగా బస్సులు చక్రాలు ఊడిపోవడము, అలాగే మనకి ఏంటంటే బస్సులు డ్యామేజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ అద్దె బస్సులు ఈ విధంగా డ్యామేజ్ అయితే కనుక ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళకు సంబంధించి మనకి వీళ్ళు చర్చలకు అయితే దిగుతున్నారు ఈరోజు. సో ఈ చర్చలు కనుక ప్రభుత్వం క్లియర్ చేయకపోతే కనుక రేపటి నుండి బంద్ అనేది ఉండబోతుంది. సో దీని కారణంగా మనకు ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానివ్వండి, అలాగే కాలేజీలకు వెళ్ళే స్టూడెంట్స్ కానివ్వండి, సో దానికి కూడా అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.